మిథునం అనేటువంటిది స్వతహాగా కూడా కలిసి ఉండేటువంటి దాన్ని మిథునము అని అంటారు. కానీ జరుగుతున్నటువంటి వాతావరణం ఎలా ఉంది అనంటే మిథున రాశి వారు దంపతులలో ఎవరిదైనా గనక మిథున రాశి ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందువల్లనంటే తప్పుడు మనుషులు చెప్పేటువంటి చెప్పుడు మాటలు విని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంది. హ్మ్. ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా ఒక ఇద్దరు నాశనం కావాలంటే చెప్పుడు మాటలే అక్కడ. హ్మ్. మూడో మనిషి వల్లనే ఇద్దరు దెబ్బతింటారు తప్ప, ఆ ఇద్దరు ప్రశాంతంగా ఉంటే ఎక్కడ దెబ్బతినరు. హ్మ్. ఆ మూడో మనిషి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ద్వారా కుటుంబాలు నాశనం అవుతాయి. ఆ పరిస్థితి ఇప్పుడు మిథున రాశి వారికి ఎక్కువగా రాబోతుంది. కలగబోతుంది. ఎందువల్లనంటే మిథునానికి బుధుడు అధిపతి. హ్మ్. తన ఆలోచనని వక్రగతంలోకి తీసుకువెళ్తున్నాడు. వక్రగతంలోకి ఏనంటే ఇద్దరు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రాణంగా ఉంటారు. ఎవ్వరు ఏం చెప్పినా వినరు. కానీ కర్మ ప్రారబ్ధం వక్రగతి అనేటువంటిది ఏర్పడితే ఏమిటి మొన్న మీ వారు అమ్మాయితో ఎవరితోటి మాట్లాడారు అని సరదాగా అన్నా చాలు. అప్పటి వరకు కూడా నిజంగా ఎవరితోన్నా మాట్లాడుతున్నా చూస్తున్నా నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది అనుకునే వారికి కూడా కర్మ ప్రారబ్ధవశాత్తు వక్రగతి మూలాన పీడాకారం పడుతుంది. అంటే నిజమా? మా ఆయన ఇంతే, మా ఆవిడ ఇట్లా ఇటువంటి ఒక రకమైనటువంటి భావాన్ని కలిగి దంపతుల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి హ్మ్. ఏర్పడుతుంది. కనుక నేను చెప్పగలిగేది ఏదైనా ఉన్నది అంటే సాధ్యమైనంత వరకు మూడో వ్యక్తిని ఇన్వాల్వ్‌మెంట్ ఏ విషయంలో కూడా చెయ్యవద్దు. ఎంటర్‌టైన్‌మెంట్ అసలు చెయ్యకుండా నీ గురించి నీ భర్తకి, నీ భర్త గురించి నీకు తెలియాలి. మీ ఇద్దరు మీ గురించి మాట్లాడుకుని తప్ప మూడో వ్యక్తి గురించి చర్చ వచ్చింది. ఆ కుటుంబం అనేటువంటి విచ్ఛిన్నానికి దారికి అవుతుంది. ఆ ప్రభావాలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక సాధ్యమైనంత వరకు ఇంకొక విషయం జోలికి వెళ్ళకుండా మౌనంగా గబిక్కిన ఒక మాట అన్నప్పటికీ కూడా కర్మ ప్రారంధం బాలేదు. ఏదో పీడ ఆవహించబోతుంది. కనుక దాని నుంచి మనం బయటపడాలంటే మౌనంగా ఉండాలి. గబిక్కిన నా భర్తే కదా అంది ఒక మాట. ఓకే. అలా మౌనంగా ఉంటూ విష్ణు సహస్రనామ పారాయణ మానసికంగానో లేదంటే బయటకో ఈ మొత్తం రాదు. వనమాలీగదీశార్ంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఆ శ్లోకాన్నైనా సరే రోజు మనస్సులో పారాయణ చేసుకోవటం వలన ఆ కుటుంబం నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మాయమైపోవటానికి మొత్తం కొద్దో గొప్ప దెబ్బ తగలక తప్పదు. కానీ దెబ్బలు తగిలేయడానికి చిన్న దెబ్బ తగిలినందానికి తేడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మిథున రాశి వారు ఈ విధానాన్ని అనుసరించడం చాలా శ్రేయదాయకం.